బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా తాళ్లపల్లి గ్రామ సర్పంచ్ ఎన్నికల వేళ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. ఎస్సీ రిజర్వ్డ్ సర్పంచ్ పదవికి శ్రీజ అనేటువంటి యువతి నామినేషన్ వేశారు. పోటీ నుంచి విరమించుకోవాలని శ్రీజ తల్లిదండ్రులు ఒత్తిడి తెచ్చారు. దాంతో నిన్న మధ్యాహ్నం నామినేషన్ వేసినటువంటి శ్రీజ రాత్రి యాదగిరి గుట్టలో ప్రేమికుడు చంద్రశేఖర్ గౌడ్ ను పెళ్లి చేసుకుంది. దీంతో తమ కూతురు కిడ్నాప్ అయిందని తల్లిదండ్రులు ఫిర్యాదు చేయగా తాను ప్రేమ పెళ్లి చేసుకున్నానని పోలీసులకు స్పష్టం చేసింది. నవ వధువులకు ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మద్దతు తెలిపారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లారెడ్డి అందిస్తారు. మల్లారెడ్డి, చెప్పండి, సంగారెడ్డి జిల్లాలో చోటు చేసుకున్నటువంటి ఆసక్తికర ఘటనకు సంబంధించి పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి? గ్రామ పంచాయతీ ఎన్నికల్లో చిత్ర విచిత్రాలు చోటు చేసుకుని చెప్పవచ్చు. రిజర్వేషన్ అనుకూలించకపోవడంతో ఒక యువకుడు లవర్ తో నామినేషన్ వేయించిన ఘటన సంగారెడ్డి మండలం తాళ్లపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన చంద్రశేఖర్ బీసీ సామాజిక వర్గం కావడంతో ఆ గ్రామ పంచాయతీ ఎస్సీ రిజర్వ్ అయింది. ఎస్సీ రిజర్వ్ ఎలాగైనా సరే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసి తను సర్పంచ్గా కావాలనే ఆశతోని లవర్ తో నామినేషన్ వేయించడంతో యువతికి సంబంధించిన కుటుంబీకులు ఆమెపై విరమణ విత్డ్రా చేసుకోవాలని చెప్పేసి నామినేషన్ చేసుకోవాలని చెప్పేసి వాళ్ళ కుటుంబంలో ఒత్తిడి తేవడం జరిగింది. ఒత్తిడి తేవడంతో ఇద్దరు కూడా నిన్న రాత్రి ఏదైతే నామినేషన్ వేసిన తర్వాత యాదగిరిగుట్టలో పెళ్లి చేసుకొని నేరుగా సంగారెడ్డి రూరల్ పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. రూరల్ పోలీస్ స్టేషన్ వచ్చి అక్కడ మేము మా ఇష్టంతోనే మేము ప్రేమ చేసుకున్నాం చెప్పేసి ఇద్దరు కూడా తెలపడం జరిగింది. అయితే ఈ అమ్మాయికి ఎవరైతే ఈ నామినేషన్ గ్రామ పంచాయతీ ఎన్నికల్లో వీళ్ళకి సంబంధించిన ఆ యువకుడికి సంబంధించిన ఏదైతే వ్యతిరేక వర్గం ఉంటుందో ఆ వర్గం ఎట్లాగైనా చేసి విత్డ్రా చేపించారని చెప్పే ఉద్దేశంతో పన్నాంలో భాగమని కుట్రలో భాగమని చెప్పేసి యువతి కూడా ఆరంభించడం జరిగింది. ఈ ఇద్దరికి కూడా సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కూడా అండదండలతోనే వాళ్ళు ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని కూడా మనకు తెలుస్తుంది. సిరాజ్. రైట్ మల్లారెడ్డి, థ్యాంక్ యూ. శ్రీజ, నేను తాళ్లపల్లి గ్రామం నుంచి వచ్చాను. సర్పంచ్ ఎలక్షన్లో పాల్గొన్నాను. మేమిద్దరం ప్రేమించుకొని ఇష్టపడి పెళ్లి చేసుకున్నాము. దీంట్లో ఎలాంటి ఇబ్బంది కానీ ఒత్తిడి కానీ ఎలాంటివి ఎవరివి లేవు. మేము అనుకొని ఇష్టపడి ముందుకు సాగుతున్నాము. మమ్మల్ని అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. అంటే పెళ్లికి ముందు నామినేషన్ అంటే ఎందుకు? ఒక గుర్తింపులా ఉంటుంది కదా, అంటే ఒక స్టడీంగ్ అమ్మాయి కూడా వచ్చిందని చెప్పేసి ఉంటుందని చెప్పేసి వచ్చి రావడం. అంటే ఎవరైనా మిమ్మల్ని ఫోర్స్ చేసారా నామినేషన్? లేదు, ఎవరు చేయలేదు. మా ఇష్టపూర్వకంగానే నేను చేసిన. విత్డ్రా కోసం అంటే ఇప్పటివరకు ఏం లేదు. ఫర్దర్గా ఇండిపెండెంట్ చేసారా? ఇండిపెండెంట్ చేసిన. పోలీసులు ఏమన్నారు? సహకరించి శ్రీజ తాళ్లపల్లి గ్రామ పంచాయతీకి సర్పంచ్ అభ్యర్థిగా శ్రీజ గారు నామినేషన్ వేయడం జరిగింది. తన ఇష్టపూర్వకంగా నామినేషన్ వేయడం జరిగింది. తను నేను ఇద్దరం కలిసి పెళ్లి చేసుకోవడం కూడా జరిగింది. ఇంకా ముందు ఏదైనా గ్రామంలో అభివృద్ధికి ముందుకు సాగుతామని మేము అందరికీ మీడియా సమక్షంలో, మా పెద్దల సమక్షంలో, మా ఊరు సమక్షంలో అందరి సమక్షంలో మేము చెప్పడం జరుగుతుంది. మాకు గ్రామ ప్రజలందరూ ఆశీర్వదించి ముందుకు పంపాలని చెప్పి కోరుకోవడం జరుగుతుంది. అది ఫ్యామిలీ పరంగా కొన్ని రావడం జరిగింది. దాన్ని అన్నింటినీ ఎదుర్కొని మేము ముందుకు వచ్చినాం. దాన్ని మా గ్రామ ప్రజలు గమనించి మనల్ని ఆశీర్వదించాలని మేము కోరుకుంటూ, ఒక అమ్మాయిగా ముందుకు వచ్చినందుకు ఆమెకి ఎంతవరకు సపోర్ట్ చేసి ఆమెను ఎంతవరకు ముందుకు పంపిస్తారనేది మా గ్రామస్తులు ఇంకా మిగతా ఉన్న కాన్స్టిట్యున్సీ లెవెల్ నుంచి కూడా ఎంత సపోర్ట్ ఇవ్వాలో అంత సపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఇకపై మా గ్రామస్తులు దీన్ని గ్రహించి ఈ అమ్మాయి చేసిన ధైర్యానికి ముందుకు సాగించాలని చెప్పి మేము కోరుకుంటున్నాం.